పంచెలు తెలివిగా వేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అలా పంచెలు వేసే కమెడియన్స్‌లో ప్రథముడు కృష్ణ భగవాన్. ఆయన నాటక రంగం నుండి వచ్చిన సినిమా రంగ ప్రవేశం చేయడానికి ఎన్నో ఏండ్లు పట్టింది. సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత తన ప్రతిభతో మంచి పేరు సంపాదించుకున్నాడతడు. తన సినిమా రంగ ప్రవేశం గురించి, తన అసలు పేరు గురించి ఇలా చెప్పుకొచ్చాడతడు. నా అసలు పేరు పాపారావు చౌదరి. వంశీ గారు కృష్ణ భగవాన్ అని పెట్టారు. కాటన్ దొరగారు గోదావరి నీళ్లు ఇవ్వడం వల్ల 2 పంటలు వచ్చేవి. కడుపు నిండా తిండి దొరకడం వల్ల మాకు వెటకారం ఎక్కువే. అరుగుల మీద కూర్చొని పేకాడుకుంటూ ఇలాంటి సెటర్స్ వేస్తుంటారు. అవి ఎలా ఉండేవంటే, పూల తోటల దగ్గర ఉండే ఒక ఆయన పలకరించాడు. ఆయన చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుని ఉంటే నేను ఆయన్ని అడిగాను. గుళ్ళో విగ్రహాలు పెట్టేసుకున్నారుగా అన్నాను. ఆయన రోజూ గుడికి వెళ్ళలేక అన్నాడు. జయప్రదను చూశావా అని అడిగాడు ఒకతను. చూశాను అని చెప్పాను. పోస్టర్లో కాదు నిజంగా చూశావా అన్నాడు. ఇలా ఉండేది మా వెటకారం. మా అన్నయ్య డాక్టర్ మంగరాజు స్టేజ్ నటుడు. ఇప్పుడు సెంట్రల్ అమెరికాలో ఉంటున్నాడు. నాకు కూడా అది అబ్బింది. పిఠాపురం బాబూరావు అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఆయన దగ్గర నాటకాలు వేశాను. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వద్ద నేను మైమ్స్ అవి చేసేవాడిని. ఉప్పలపాటి నారాయణరావు గారు నేను కలిసి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టాము. దాని ద్వారా వచ్చిన డబ్బులతో నాటకాలు వేయాలనేది మా సంకల్పం. అయితే నాకు వ్యాపారం అనేది అంతగా తెలియదు. రోజువారీ పనులు చేయడం కష్టంగా ఉండేది. ఏడాది తిరగకుండా అన్నీ ఖాళీ చేశాము. నేను నటించినప్పుడు చప్పట్లు కొట్టేవారు. అందువల్ల మా నాన్న అవే చేయమని ఎంకరేజ్ చేశారు. సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్ళి అనురాధ గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. మాతో పాటు రవితేజ కూడా ఉండేవాడు. లౌక్యం తెలియకపోవడం వల్ల నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని. అనురాధ వాళ్ళమ్మ రకరకాల కుక్కలు పెంచేది. ఆవిడ రాత్రి అయిందంటే ఆ కుక్కలను వదిలేసి గేటు వేసేది. దాంతో గోడ మీద నుండి దూకి మెల్లగా రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లేవాళ్లం. రవితేజ మీదకు ఆమె ఒకసారి కుక్కను వదిలింది. అష్టకష్టాలు పడ్డాడు. అలా చాలా కష్టాలు పడ్డాము మద్రాసులో. వంశీ గారి వద్ద ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి చేరాను. అలా సినిమా రంగ ప్రవేశం జరిగింది. సినిమా నటుడు అవ్వాలని ఉన్నా కూడా దాని గురించి ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎందుకంటే మొహమాటం ఎక్కువ కాబట్టి. అయితే లోపల మాత్రం సినిమా నడుస్తుండేది. సినిమా పరిశ్రమ హైదరాబాదుకు తరలి వచ్చిన తరువాత వసంత కోకిల అనే సీరియల్లో నటించడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే నేను మాట్లాడే మాటల్లో డైలాగులు సరదాగా ఉండే విధంగా చూసుకునేవారు. నా సెటైరే నన్ను నటుడిగా నిలబెట్టింది అంటూ తన సినిమా రంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు కృష్ణ భగవాన్.